కేసీఆర్ నగర్ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఫేజ్ 2లో 117వ బ్లాక్లో ఉన్న ప్రతి ఒక్కరూ అంబరాన్ని తాకే సంబరాలు జరుపుకుంటున్నారు. 61వ బ్లాక్ అధ్యక్షురాలు రేణుక యాదయ్య 23వ పెళ్లి రోజు వేడుకలు బ్లాక్ సభ్యుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ, ఇలాగే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క బ్లాక్లో ప్రతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నట్టు జరుపుకోవాలని ఆమె పెళ్లి రోజు సందర్భంగా ఈ సందేశాన్ని బిజిలీ టీవీ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 72వ బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాస్తో పాటు ఉపాధ్యక్షులు అనంతయ్య మరియు సంతోష్, రాజేష్, రేణుక యాదయ్య దంపతులకు శాల్వాతో సన్మానం చేశారు. మరోవైపు 64వ బ్లాక్ అధ్యక్షుడు నాని కూడా ఈ కార్యక్రమంలో దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇదే విధంగా ప్రతి ఒక్కరూ పండుగలు, శుభకార్యాలు బ్లాక్ సభ్యుల మధ్య జరుపుకోవాలని, అందరం ఒకే కుటుంబంలో కలిసినట్టు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించిన బిజిలీ న్యూస్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంబరాలను తాకే సంబరాలు జరుపుకుంటున్నటువంటి ఈ డబల్ బెడ్రూమ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులను భావిస్తూ ఈరోజు నూతన వధూవరులు కానివ్వండి, అదేవిధంగా పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వధూవరులు కానివ్వండి, అదేవిధంగా పుట్టినరోజు జరుపుకునే వాళ్ళందరూ కూడా ఏకమై ఒకే బ్లాక్లో ఉన్న వారందరూ కూడా కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఈరోజు ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా సాయల రేణుక గారు గతంలో కూడా గృహ కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎంతో మందికి సేవలు అందించారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న కొల్లూరులో కూడా డబుల్ బెడ్రూమ్లో సేవలు అందిస్తున్నారు 61 బ్లాక్లో. ఆమెకు కూడా ఈరోజు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అనగా 61 బ్లాక్లో ఉన్న వారందరూ కూడా ఆమెకు పెళ్లిలో శుభాకాంక్షలు చెప్తూ సాయల యాదయ్య గారికి, రేణుక గారికి వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఈరోజు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ వారికి ఎలాంటి మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ యొక్క వేడుకల్లో పాల్గొన్నారు. ఈ యొక్క వేడుకలు మనకు చూసిన ఎంతో కనుల విందుగా ఉంది. దయచేసి అందరూ కూడా ఇలాగే కలిసి మెలిసి ఉండి అందరూ కూడా ఇలాగే వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా సాయల రేణుక గారు అనగా మా యొక్క రేణుకక్క గారు అనగా మరో పేరు కూడా ఉంది ఆమెకు, శివంగి కూడా అవార్డు ఆమె పొందినట్టు కూడా మనకు రవీంద్ర భారతిలో ఉంది. ఆమెతో ఒకసారి మనం ముఖాముఖిగా మాట్లాడదాం. మీ ఇరువురికి, మీ ఇద్దరికి తెలుగు శుభాకాంక్షలు. చెప్పండి మేడం, మీ మాటలో చెప్పండి, మీరు ఎలా భావిస్తున్నారు ఈరోజు? అంటే ఈ ఫస్ట్ టైం మీరు పెళ్లి జరుపుకుంటారు డబుల్ బెడ్రూమ్లో, మీరు చెప్పండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన సందర్భంలో ఇక్కడ అన్ని రకాల మతాల వారు, కులాల వారు, అన్ని రకాల మనుషులతో నేను ఈరోజు ఈ యానివర్సరీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా నేను మా కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ఫేజ్ 2లో అందరితో కలిసి మమేకమై ప్రతి ఒక్క మతం కానీ, కులం కానీ అన్ని వర్గాలతో కలిసిమెలిసి ఉంటానని అందరికీ హామీ ఇస్తున్నా. అలాగే మా 61 బ్లాక్ సభ్యులందరూ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈరోజు నాకు అందరూ వాళ్ళ యొక్క అభిమానంతో నాకు కొన్ని విషెస్ చెప్పారు. సో వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కొల్లూరు ఫేజ్ 2 డబల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్లో 117 బ్లాక్ల సభ్యులు కూడా ఇక్కడ లేకున్నా కానీ వారి అభిమానం కొద్దీ 72వ బ్లాక్ సభ్యులు, అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షుల వారు కూడా ఇక్కడ మనతో పాటు ఉండడం జరిగింది. వారికి కూడా రేణుక గారికి పెళ్లిలో శుభాకాంక్షలు తెలిపారు. వారి మాటల్లో ఒకసారి మనం విందాము. అలా చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం.
నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రేణుకక్కకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. మా 72 బ్లాక్ తరఫున 12117 బ్లాక్ అడ్మిట్ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇద్దరికి బోత్ ఆఫ్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇలాంటి అవార్డులు ఎన్నో గెలుచుకోవాలా. మీరు ఇంకా ఎంతో ప్రజలకు సేవ చేసి మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శంగా ఉండి మంచి పనులు చేసి మీ ఆదర్శంగా మీ పనులను చూసి మేము కూడా ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా మంచి పనులు చేయాలని నాకు ఉద్దేశం ఉంది. రేణుకక్క ఈ రోజు కానీ నేను ఫస్ట్ నుండి చూస్తున్నా ఎంతో మంచి పనులు చేస్తుంది. రవీంద్ర భారతిలో నేను అంటుండి పోతుంటే ఆ పోస్టర్లో నేను చూసి చాలా గర్వంగా ఫీల్ అయినా. అరే మా అక్క ఎవరు అనుకుంటే నాకు అవార్డు కదా అని నాకు తెలియదు. ఆ రోజు ఆ పోస్టర్ చూసిన తర్వాత నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. ఇలాంటి ఎన్నో సాధించాలని మీరు అవార్డులు ఈ బ్లాక్కే కాదు, మీరు 112 117 కూడా మీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.